నమస్తే, నేను గౌతమి. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. పెళ్లి ప్రకటనలు మనందరికీ తెలుసు. న్యూస్ పేపర్లలో ఎన్నో ప్రకటనలు చూసాం. అందమైన వరుడికి అందమైన వధువు కావాలనో లేక అందమైన వధువుకి వరుడు కావాలన్న ప్రకటనలు ఎన్నింటినో చూసే ఉంటాం. అయితే ఇందుకు ఇది పూర్తి విభిన్నం. ఓ వరుడు తనకు అందమైన అబ్బాయి కావాలంటూ ఇచ్చిన ప్రకటనను ఎప్పుడైనా చూసారా? వింటే విచిత్రంగానే ఉంది కదూ. అవును, అబ్బాయినే మనువడాలనుకుంటున్న ఓ అబ్బాయి పెళ్లి కథ ఇది. దేశంలోనే మొట్టమొదటిసారి పత్రికలో ప్రచురితమైన ప్రకటన గురించి ఇప్పుడు చూద్దాం. ఇతను హరీష్ అయ్యర్. వయసు 36 ఏళ్లు. ఉండేది ముంబైలో. ఇంకా పెళ్లి కాలేదు. ఈడు జోడు సరిపడే వరుడు దొరికితే పెళ్లి చేసుకోవాలన్నది హరీష్ అయ్యర్ కళ. అదేంటి, వరుడికి వధువు కావాలి గాని వరుడేంటి అని కంగారు పడిపోతున్నారా? అవును, అయ్యర్కు కావాల్సింది వరుడే. ఎందుకంటే హరీష్ అయ్యర్ స్వలింగ సంపర్కుడు, అంటే గే. అందుకే తనకిష్టమైన గే దొరికితే పెళ్లి చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు హరీష్ అయ్యర్. ఈమె పద్మా అయ్యర్, హరీష్ అయ్యర్ తల్లి. కొడుకంటే ఎక్కడ లేని ప్రేమ. కానీ ఇప్పుడు ఈమె బాధల్లా కన్న కొడుకుకి పెళ్లి చేయాలని, కొడుకు కోరుకున్నట్టు పెళ్లి చేయాలన్నదే ఈ మాతృమూర్తి తపన. ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, కానీ కొడుకు గే అనేసరికి ఎవ్వరూ దరిచేరడం లేదు. అందుకే ముంబైకి చెందిన ఓ పేపర్లో ఆమె ప్రకటన ఇచ్చింది. తన కొడుకుకు అందమైన వరుడు కావాలంటూ అన్ని వివరాలతో ఓ దినపత్రికలో ప్రకటన ఇచ్చింది. తన కొడుకుకి కావలసిన వరుడికి 25 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి, జంతు ప్రేమికులై ఉండాలి, పక్కా వెజిటేరియన్ అయి ఉండాలంటూ పేపర్లో వచ్చిన ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఓ వరుడికి మరో వరుడు కావాలంటూ పేపర్లో మ్యాట్రిమోనీలో యాడ్ రావటం దేశంలోనే ఇదే మొట్టమొదటిది. కులానికి ప్రాధాన్యత లేదంటూనే అయ్యర్ కులానికి చెందిన అబ్బాయి అయితే మరీ మంచిదని కూడా ప్రకటన ఇచ్చింది హరీష్ అయ్యర్ తల్లి పద్మా అయ్యర్. ఇలాంటి ప్రకటన ప్రచురించేందుకు చాలా పత్రికలు మొదట నిరాకరించాయి. కానీ ఈ తల్లి తపనను అర్థం చేసుకున్న ఓ పత్రిక ఆమె కోరినట్టుగానే ప్రకటన వెలువరించింది. కొడుకు పెళ్లి కోసం ఓ తల్లి పడుతున్న తాపత్రయం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తోంది. తల్లి కొడుకుకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అయితే స్వలింగ సంపర్కుల పెళ్లికి మన దేశ చట్టాలు ఒప్పుకోవు. ఒకవేళ హరీష్ అయ్యర్ పెళ్లి చేసుకున్న చట్టబద్ధత ఉండదు. అమీర్ ఖాన్ నిర్వహించిన సత్యమేవ జయతే కార్యక్రమంలో కూడా హరీష్ అయ్యర్ ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. ఆ కార్యక్రమంలో తన చిన్నతనంలో అనుభవించిన నరకయాత్రను హరీష్ వివరిస్తుంటే చూసేవారందరూ కన్నీరు పెట్టారు. बहुत मुझे खुद पे मुझे बहुत ये होता था और मैं यहाँ पर मैं आपके बचपन की तस्वीर दिखाना चाहूँगा दर्शकों को, ताकि आपको अंदाज़ा हो, क्योंकि हमारे सामने जो शख्स बैठे हैं वो बालिग हैं, अडल्ट हैं, लेकिन हमें ये कभी नहीं भूलना चाहिए कि ये जो हादसा हुआ है ये एक बच्चे के साथ हुआ है. मैं तस्वीर दिखाना चाहूँगा. ये देखिए, इस बच्चे के साथ, इस छोटे बच्चे के साथ ऐसा हुआ है. तो ये जो इंसान जो कर रहा था, ये एक बच्चे के साथ ऐसा कर रहा था, ये हम कभी ना भूलें. స్వలింగ సంపర్కులను చేదరించుకున్న నేటి సమాజంలో కొడుకు కోసం ఓ తల్లి పడుతున్న తపన అభినందనీయం అంటున్నారు చాలా మంది. సో హరీష్ అయ్యర్ పెళ్లి కథ ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. మనతో బ్రేక్ఫాస్ట్ షోలో మాట్లాడడానికి నవదీప్, ఎల్జీబీటీ రైట్స్ యాక్టివిస్ట్ మనతో ఉన్నారు. అలాగే కృష్ణ, ఎల్జీబీటీ యాక్టివిస్ట్ అండ్ సురక్ష సొసైటీ ఫౌండర్ ఆయన. అవినాష్, అలాగే ఎల్జీబీటీ యాక్టివిస్ట్ ఆయన మనతో ఉన్నారు. సో ఈ స్టోరీ గురించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్. సో హాయ్ నవదీప్. ఈ స్టోరీ చూస్తే ఫస్ట్ ఓకే, వాళ్ళ మదర్ బయటకు వచ్చి తన గురించి, కొడుకు గురించి ఓపెన్గా చెప్పడం, అంటే కొడుకు బయటకు వచ్చి చెప్పడం వేరు, బట్ మదర్ ప్రపంచాన్ని ఎదిరించి చెప్పినంతగా ఒక పేపర్ యాడ్ ఇచ్చి నా కొడుక్కి ఇంకొక వరుడు కావాలని అడగడం మంచి విషయం. బట్ కొంచెం ఎక్కడో చిన్న బాధ అనిపించేది ఏంటంటే క్యాస్ట్ అనేది ఒకటి కనిపిస్తోంది ఇక్కడ. మా క్యాస్ట్ అయితే ఓకే, హ్యాపీ, బట్ వేరే క్యాస్ట్ అయినా సరే ఓకే అంటే క్యాస్ట్ అనేది ఏదో కీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాట్ డు యు సే? ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఒకటి చూడాల్సిన విషయం ఏంటి అంటే, యాంటీ డౌరీ యాక్ట్ తీసుకొచ్చే ముందు, దానికంటే ముందు పేపర్లలో కేవలం నాకు ఇంత హైట్ ఉన్నా, ఇంత అందం ఉన్నా, ఇలాంటి రంగు ఉన్న అమ్మాయే కాదు, ఇంత డౌరీ ఇచ్చే వాళ్ళని కూడా బహిర్గతంగా మాట్లాడిన సందర్భాలు చక్కగా ఉన్నాయి. పేపర్లలో యాడ్లు ఇచ్చిన సందర్భాలు. డౌరీ యాక్ట్ వచ్చిన తర్వాత అది మారిపోయింది. ఇక్కడ మనం ఈ యాడ్లో చూడాల్సింది ఒకటి, సరే అదే ఒక కన్వెన్షనల్ సిస్టమ్ని, అదే ఒక సాంప్రదాయకబద్ధమైన పద్ధతిని పాటిస్తూ వెళ్ళి
ఇక్కడ అంతా కాంటెక్స్ట్ అంతా సేమ్. మాకు ఇలాంటి అబ్బాయి కావాలి, ఇంత వయసు ఉండాలి, వెజిటేరియన్ అయి ఉండాలి, యానిమల్ లవర్ అయి ఉండాలి, ఏ క్యాస్ట్ అయినా పర్లేదు అంటూనే అయ్యర్స్ ప్రిఫర్డ్. అంటే అయ్యర్లు ముందు వరుసలో వస్తారు, మిగతా వాళ్ళంతా రెండో వరుసలో వస్తారు అని చెప్పడం అనమాట. ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాల్సిన విషయం. దీన్ని ఒక వ్యక్తిగత విషయంలో చూడాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో చాలా అభినందనమైన విషయం, తల్లి బయటికి వచ్చి సమాజంలో ఉన్న ఇంత చులకతనాన్ని, వ్యతిరేకతను అన్నిటినీ తట్టుకొని కూడా వెళ్ళి అలాంటి ఒక ప్రయత్నం చేయడం మంచిది. కానీ కేవలం కూడా అబ్బాయి అమ్మాయి స్థానంలో ఇంకో అబ్బాయిని పెట్టి అదే సాంప్రదాయకబద్ధమైన అణిచివేతకు గురి చేసే ఇంకో సిస్టమ్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సో ఆ క్యాస్ట్ అనేది ఎలా తీసుకొస్తారు అంటే, మేము ఒక అణిచివేతకు గురైపడుతున్న కమ్యూనిటీ అయ్యుండి శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి అణిచివేతకు గురి చేస్తున్న క్యాస్ట్ అనే ఇంకొక సిస్టమ్ని, ఇంకొక వ్యవస్థని మనం ఎలా ప్రమోట్ చేయగలుగుతాము, అది ఎంతవరకు సమంజసం అనేది చూసుకోవడం కూడా ఇక్కడ అవసరం. దీన్ని అంత ప్రోగ్రెసివ్గా ప్రమోట్ చేయాలి అంటే వ్యక్తులు వాళ్ళ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళికి డిఫరెంట్ కానటేషన్స్ ఉన్నాయి. సామాజికం, రాజ్యాంగపరమైన, లీగల్గా లాపరమైనవి ఉన్నాయి. సో సామాజికంగా పెళ్లి చేసుకోవాలంటే బంధువుల్ని పిలిచి ఎవరైనా పిలిచి పెళ్లి చేసుకోవచ్చు. అది కుటుంబాలకు సంబంధించిన, వ్యక్తులకు సంబంధించిన ఒక విషయం. దానికి చట్టబద్ధత కావాలి అనుకుంటే రాజ్యం, స్టేట్ లా ఇవన్నీ స్కోప్లోకి వస్తాయి, అది వేరే విషయం. సో అవన్నీ డిమాండ్స్ కూడా పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే, అందులో పొరపాట్లేదు. కానీ ఇలాంటి ఒక వివక్షకు సంబంధించినది తీసుకొని రావడం కూడా ఆలోచించాల్సిన విషయం అంట. సో కృష్ణ గారు, మీరు యాక్టివిస్ట్, మొదటి నుంచి కూడా గెయిస్ కోసం కానీ, లెస్బియన్స్ కోసం కానీ, ట్రాన్స్జెండర్స్ కోసం కానీ పోరాడుతూ వచ్చారు. సో ఫస్ట్ మీకు ఎందుకు అనిపించింది అంటే, కామన్గా ఇలా మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది అంటే మనం ఎందుకని తప్పుగా ఆలోచిస్తున్నాం, వాళ్ళకి రైట్ ఉంది కదా అనే విషయాన్ని. బట్ నేను వచ్చి పోరాడాలి అని ఏమనుకోవట్లేదు. లైక్ ఈ మినిట్లో నాకు ఆలోచన రాలేదు మాట్లాడినప్పుడు, బట్ మీకు ఆలోచన వచ్చింది కాబట్టి మీరు నియర్లీ 30 years నుంచి వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు, హక్కుల కోసం కానీ, వాళ్ళు అందరిలాగే బ్రతకాలి అనే ఆలోచన కోసం. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్? చూడండి, 30 years నుంచి టోటల్ స్ట్రగుల్ మొత్తం, అంటే మా పోరాటం అన్ని బాధలతో కూడుకున్నవే. అంటే ఒక స్పెషల్గా ఎక్కడ సంతోషం అని చెప్పుకునే విషయం ఈరోజు వరకు కూడా రాలేదు. అంటే ఒక ఎక్సెప్ట్ 2014లో థర్డ్ జెండర్ ఐడెంటిటీ సుప్రీంకోర్టు ఇవ్వడం తప్ప, దాని తర్వాత ప్రతి ఒక్కటి ఫైట్తో కూడుకున్న పోరాటాలే జరిగినాయి. అయితే ఇప్పటి వరకు మాకు మేములాగా బ్రతికే, స్వేచ్ఛగా బ్రతికేది మాత్రం రాలేదు. సో మా పోరాటం అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే నేను ఈ యాడ్ చూసినప్పుడు, నిన్న ఫస్ట్ టైం మనం యాడ్ చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఒకటి సంతోషం ఏంటంటే అట్లీస్ట్ ఒక ఫ్యామిలీలో ఒక తల్లి కొడుకుని యాక్సెప్ట్ చేస్తుంది కదా. అట్లీస్ట్ కనీసం యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మనము ఎంతసేపు మనం ఫైట్ చేస్తున్నాము, రాజ్యాంగాన్ని మార్చాలి, ఆర్టికల్ 377ని మార్చాలి, అందులో అన్యాచురల్ సెక్స్ క్రైమ్ ఉంది అని. కానీ మార్చాల్సింది మన కుటుంబాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రాంగ్గా నమ్ముతాను ఏంటంటే, మార్చాల్సింది ముందు మన కుటుంబాన్ని, మన నైబర్స్ని, మన చుట్టూ ఉన్న మన పరిధిలో ఉన్న వ్యక్తుల్లో ఉన్న వాళ్ళ మనస్తత్వాన్ని మార్చాలి. సో మన పట్ల ఉన్న వివక్షత, అవహేళన అనే దాన్ని దూరంగా తరిమేసేయాలి. సో ఇంకొకటి క్యాస్ట్ ఎందుకు చెప్పింది అనేది దానికి ఇంకొకటి అర్థం కూడా ఉండొచ్చు. సో ఆమె చెప్పిన దాంట్లో వాళ్ళ కొడుకు పడే బాధలు ఆమె చూసింది. పద్మా అయ్యర్ గారు క్లియర్గా చిన్నప్పటి నుంచి చూసింది, కొడుకు పడే బాధలు అన్నీ చూసింది. ఎవ్రీ మూమెంట్ ఒక కొడుకుకి తల్లి వెనకే ఉంటుంది. తల్లికి తెలియకుండా ఏ కొడుకు ఏ పని చేయడు. అన్నీ ప్రతి ఒక్కటి తల్లికి మాత్రమే షేర్ చేసుకోగలుగుతారు ఈ సమాజంలో. ఎస్పెషల్లీ మా గే కమ్యూనిటీలో ఏదన్నా ఉంటే ఒక తల్లికి మాత్రమే చెప్పుకోగలం, కానీ ఈవెన్ తండ్రికి కూడా చెప్పలేము. అయితే ఆమె ఏమనుకుంటుందంటే, యానిమల్ లవర్ ఉండాలి, అంటే కుక్కల్ని కానీ లేకపోతే జంతువుల్ని ప్రేమించే మనస్తత్వం కావాలి అన్నప్పుడు, సో తన కొడుకు ఇష్టాలు, సో మళ్ళీ వేరే క్యాస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ బాధలు మళ్ళీ రిపీట్ అవుతాయేమో, తన ఉద్దేశం ఏమైనా కావచ్చు. సో తన ఉద్దేశం, కానీ ఒకటి హ్యాపీనెస్ ఏంటంటే తను యాక్సెప్ట్ చేసింది అనేది మాత్రం, నాకు వాళ్ళ కొడుకుని యాజ్ ఏ గే యాక్సెప్ట్ చేసింది, చాలా సంతోషం. అది మాత్రం ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ తల్లిలాగా ప్రతి తల్లి కూడా తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది. సో 30 సంవత్సరాల ముందు మేము పోరాటం స్టార్ట్ చేసినప్పుడు మేము కేవలం 5 మాత్రమే ఉన్నాం. సో ఈరోజు మేము ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 1,00,000 మంది పైనే ఉన్నాం. సో రిజిస్టర్డ్గా మా దగ్గర, అంటే రిజిస్టర్ కాని వాళ్ళు, అంటే సమాజంలో ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఎందుకోసం వాళ్ళు బయటకు రావటం లేదు అంటే,
క్లియర్గా చెప్పొచ్చు సమాజం ఇంకా యాక్సెప్టెన్స్ లేదు, సపోర్ట్ లేదు, ఇంకా అవహేళన అనేది అయితే ఉంది, ఆ వివక్షత అయితే ఉంది. ఈ రోజు వరకు ఎన్ని సెక్షువల్ అబ్యూజెస్, లైంగిక హింస జరుగుతున్నా కానీ మగవాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి. మీరు అనుకుంటారు కేవలం ఆడవాళ్ళ మీద మాత్రమే జరుగుతున్నాయి. చిన్నప్పటి నుంచి కూడా చిన్నపిల్లల వయసులో కూడా మగవాళ్ళ మీద కూడా లైంగిక హింస అనేది జరుగుతుంది. సెక్షువల్ అబ్యూజెస్ ఎక్కడ అవి మనం కౌంటర్ తక్కువ, అంటే కొన్ని మాత్రం ఎగ్జంప్షన్ కేసెస్ మనం మీడియాలో చూస్తే మాత్రం చెప్పగలం. కానీ ఒక కాలనీ కానీ ఒక ప్రదేశాన్ని తీసుకుంటే ప్రతి దగ్గర కూడా లైంగిక హింస అనేది జరుగుతుంది. లాస్ట్ 1 monthలోనే 2 ట్రాన్స్జెండర్స్ని మర్డర్ చేశారు, లాస్ట్ 1 monthలోనే. సో నా 30 years ప్రయాణంలో more than 150 members సూసైడ్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఒక గే పర్సన్ సూసైడ్ చేసుకున్నారు అనేది ఒక ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఈవెన్ నాకు తెలిసిన వ్యక్తులు బికాజ్ తనలోని లైంగికత్వాన్ని ఎవరికి చెప్పుకోలేక, బయట చెప్పుకోలేక, ఇటు తల్లిదండ్రుల్ని ఒప్పించలేక, అటు సమాజాన్ని ఒప్పించలేక, ఈ సమాజంలో నేను బ్రతకడం అనవసరం అని నిర్ణయానికి వచ్చి ఆత్మహత్య చేసుకునే వాళ్ళని ఎంతోమందిని చూసాం. చాలామంది ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళని చూసాం. సో చూడండి, ఆమె చూడండి పద్మా అయ్యర్ ఎంత గ్రేట్, తన కొడుకుని ఇంట్లోంచి పారిపోనిలేదు. సో ది సేమ్ టైం వెన్ ఐ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ, మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే కేవలం స్వలింగ సంపర్కుడు గే అన్నప్పుడు కేవలం ఒక సెక్స్ తోటి మాత్రం ముడిపెట్టకుండా అతను మన ఫ్యామిలీలోనే ఉంటాడు కాబట్టి అతను ఆకాశంలోంచి ఊడిపడాడు, అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, అదే తల్లిదండ్రులకు పుడతారు. స్వలింగ సంపర్కుడుగా పుట్టడం కానీ గేలా పుట్టడం అతని తప్పు కాదు, దట్స్ ఎ వెరీ న్యాచురల్ బిహేవియర్. సో యాజ్ యు నో, ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లియర్గా వాళ్ళ బుక్స్లో తీసేసింది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ సైకలాజికల్ డిజార్డర్, ఇట్స్ ఏ వెరీ న్యాచురల్ బిహేవియర్ అనేది. సో 120 దేశాలు పైగానే ఒప్పుకున్నాయి, లీగల్ రైట్స్ ఇచ్చేసినాయి ఎల్జిబిటీ కమ్యూనిటీకి, లీగల్ మ్యారేజ్ రైట్స్ ఇచ్చినాయి, లీగల్ రైట్స్ ఇచ్చినాయి, రిజర్వేషన్స్ ఇచ్చినాయి. సో మనకి కేవలం ఇప్పుడు ఒక థర్డ్ జెండర్ ఐడెంటిటీ మాత్రమే దొరికింది. ఎన్నో 30 సంవత్సరాల పోరాటం కేవలం ఆంధ్రప్రదేశ్లో మేము అలాంటి వాళ్ళు పోరాడితే దేశం మొత్తం కూడా ప్రతి రాష్ట్రంలో కూడా అందరం కలిసే పోరాడాం. ఇది ఒక్కరితో కూడా సాధ్యం కాలేదు. సో ఇప్పుడు కూడా ఎల్జిబిటీ కమ్యూనిటీని మొత్తం ఒప్పుకోవట్లేదు, అక్కడ ఓన్లీ ట్రాన్స్జెండర్స్ మాత్రం థర్డ్ జెండర్ ఐడెంటిటీకి ముందు ఒప్పుకుంటున్నారు. సో ఏమవ్వాలి, నార్మల్గా ఏమవుతుందంటే అక్కడ యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫ్యామిలీ ఒప్పుకోరు. అందుకోసమని ఈ గే కమ్యూనిటీ, బైసెక్షువల్స్ ఎవరైతే వేరే ఉన్నారో వీళ్ళందరూ వచ్చి మళ్ళీ థర్డ్ జెండర్గా మారిపోవాలి. సో ఎక్కువ మళ్ళీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా థర్డ్ జెండర్గా మారే వ్యక్తులు కూడా ఇప్పుడు ఉన్నారు. ఆల్రెడీ ఇష్టం లేకుండానే లైఫ్ లీడ్ చేస్తున్నాను బాధపడే కాకుండా సో మళ్ళీ గేనే యాక్సెప్టెన్స్ లేదు కదా, ఓన్లీ థర్డ్ జెండర్ యాక్సెప్టెన్స్ కాబట్టి చీర కట్టేసుకుందాం, ఆటోమేటిక్గా మనకి యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. సో ప్రతి దగ్గర ఏంటంటే ఈ లా అనేవి లింకులు పెట్టి తీర్పులు చెప్పడం అనేది, సో జడ్జిమెంట్ ఏ ఆలోచనతో వచ్చింది జడ్జిమెంట్ కానీ, బట్ డెఫినెట్లీ వి అప్రిషియేట్ పద్మా అయ్యర్ కానీ, తప్పకుండా మేము హరీష్ని కూడా అప్రిషియేట్ చేస్తాము. అవినాష్ గారు, సో ఇది వివక్ష అనేది దాని వల్లనే ప్రతి ఒక్కళ్ళు, అంటే లైక్ ఈ గేస్ లెస్బియన్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్తున్నారు తప్ప ఒక స్టెప్ ముందుకు వేసి ఎస్ వి ఆర్ గే అని చెప్పడానికి భయపడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. సో ఆ వివక్ష పెరుగుతూ వస్తుంది అంటారా? ఈ అవగాహన రావడం లేదా ఇలాంటి యాడ్స్ వల్ల కానీ ఇలా బయటకు వచ్చి చెప్పడం వల్ల కానీ తగ్గే ఛాన్స్ ఉందంటారా? అంటే బయటకు వచ్చి మాకు కూడా బ్రతికే హక్కు ఉంది, అందరిలాగే మేము కూడా లైఫ్ లీడ్ చేయగలమని మాట్లాడే ఛాన్స్ వస్తుందంటారా? సో ఒకటి ఏంటంటే అండి, బయటికి వచ్చి చెప్పడం అనేది ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో నేను చూసింది ఏంటంటే చాలామంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇన్ ది టీనేజర్స్ లైక్ 20 to 25 ఇమీడియట్గా పేరెంట్స్కి అవుట్ అయిపోతున్నారు. ఎట్లా అంటే వన్ ఫైన్ మార్నింగ్ లేస్తున్నారు, పేరెంట్స్కి చెప్తున్నారు ఎస్ ఐఎమ్ గే అని. సో పేరెంట్స్ ఆ ఫ్యాక్ట్ని డైజెస్ట్ చేసుకోలేరు. ఫర్ టెల్లింగ్ ఎనీథింగ్ మీకు ఒక టైము ప్రొసీజర్ ఉండాలి. పేరెంట్స్కి చెప్పేటప్పుడు లెట్ దెమ్ అండర్స్టాండ్ యువర్ బిహేవియర్, తనని రివ్యూ చేయనియండి, ఎల్జిబిటీ అంటే ఏంది, గే అంటే ఏంది, హోమోసెక్షువల్ అంటే ఏంది. సో దే విల్ డెఫినెట్లీ నో అన్నమాట ఏంది అనేది ఇది. సో అంతేగాని వన్ ఫైన్ మార్నింగ్ వచ్చేసి చెప్పడము అనేది చాలా కష్టం. మీరు అన్నట్టు టైం టు అండర్స్టాండ్ చెప్పే విధానం ఉంటుంది అంటున్నాను నేను. వచ్చి కరాఖండ్గా కొట్టినట్టు చెప్తే ఎవరికి నచ్చదు. లైక్ అది బిహేవియర్ లో అర్థమయ్యే ఛాన్స్ లేదా? అంటే ఒక 25 years వచ్చాక మనం వెళ్ళి డైరెక్ట్ గా చెప్తే ఒప్పుకోరు అంటున్నారు. అంటే చైల్డ్హుడ్ నుంచి బిహేవియర్ లో డిఫరెన్స్ కనిపించదా? అది పేరెంట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది కానీ ఏంటంటే సొసైటీలో ఉన్న దాన్ని బట్టి కూడా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. వన్ థింగ్, నా మదర్ యాక్సెప్ట్ చేస్తారు కానీ అట్ ది సేమ్ టైమ్ షీ హ్యాస్ అఫ్రెడ్ దట్ షీ మైట్ బి డిస్క్రిమినేటెడ్. నాట్ ఓన్లీ షీ మైట్ ఆల్సో బి డిస్క్రిమినేటెడ్ ఫ్రమ్ ద సరౌండింగ్ సొసైటీ.
సో టు అండర్స్టాండ్ దట్ థింగ్ అండ్ లెట్ ద అండర్స్టాండ్ సొసైటీలో ఉన్న నేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అండర్స్టాండ్ చేయడానికి వీ నీడ్ అ టైం అనమాట. నేను చెప్పేది ఆ విధానంలో. ఓకే, సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ఫాస్ట్ షోలో బ్రేక్ తర్వాత అసలు మ్యారేజ్ అనే విషయాన్ని వీళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు మ్యారేజ్ అనే ఒక యాడ్తోనే ఇదంతా బయటకు వచ్చింది. సో మ్యారేజ్ అనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, లివింగ్ టుగెదర్ అనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా అనే విషయం తెలుసుకునే ముందు టేక్ ఏ షార్ట్ బ్రేక్. స్టే విత్ us. సో నవదీప్, వాంట్ టు నో అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. లైక్ చైల్డ్హుడ్ అంతా ఎలా ఉండింది? చైల్డ్హుడ్ తర్వాత ఒక ఏజ్ వచ్చేటప్పటికి టీనేజ్లో పేరెంట్స్తో రిలేషన్ ఎలా ఉండింది? వాళ్ళు అర్థం చేసుకుంటారా లేదా? అండ్ సొసైటీలో తిరిగే ఏజ్ వచ్చాక, నీకు ఒక 22 years వచ్చాక సొసైటీ, ఫ్రెండ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది? నీ పుట్టి పెరిగిన ఒక మధ్యతరగతి కుటుంబంలో సెక్స్ అనే విషయం గురించి సాధారణంగా అది స్కూల్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఒక ఎడ్యుకేటెడ్ టోన్లో అంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, దాని గురించి అసలు నిజంగానే మాట్లాడాలి, చర్చించాలి అని ఒక దాంతో ఎక్కడ మన సమాజంలో ఒక చర్చ అనేది జరగదు. సెక్స్ అంటేనే ఒక పెద్ద ట్యాబు. అలాంటి సెక్స్ అనే ఒక ట్యాబులో అది ఒక రకంగా సెక్స్ గురించి మాట్లాడడం. ఇంకొకటి ఆడ అంటే ఇలా ఉండాలి, మగ అంటే ఇలా ఉండాలి. ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది, మనం శారీరక లింగము, మానసిక లింగము రెండు వ్యతిరేకమైన డిఫరెంట్ విషయాలు, రెండు భిన్నమైన విషయాలు. సో శారీరక లింగము శరీరాన్ని బట్టి ఉంటుంది, శరీరానికి సంబంధించి ఉంటుంది, బాడీకి సంబంధించి ఏ జెనైటల్స్ ఉన్నాయి, పీనస్, వెజైనా అన్న బట్టి శారీరక లింగం మేల్, ఫీమేల్ లేదా రెండు అంగాలతో పుట్టిన వాళ్ళు ఇంటర్సెక్స్ వాళ్ళు కూడా ఉంటారు. మానసిక లింగం అనేది, జెండర్ అనేది సోషల్ కాన్స్ట్రక్ట్, సమాజం నిర్మించుకున్న ఒక కట్టుబాటు. మగవాళ్ళు ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఆ ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నిర్మించుకున్న కట్టుబాటు. ఆ కట్టుబాట్లు చిన్నదనం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే నాది కొంచెం ఫెమినిన్ బిహేవియర్. అబ్బాయిని అయ్యుండి నేను అమ్మాయిలతో ఎక్కువ కలిసి ఉన్నా, వాళ్ళతో తిరిగినా కానీ, నాది కొంచెం ఫెమినిన్ బిహేవియర్ అయినా కానీ, నేను ఎలా మాట్లాడుతున్నా, ఎలా నడుస్తున్నా, ఓ ఇలా మాట్లాడితే ఇలా నడుస్తే ఇది అనేది నా స్కూల్ లైఫ్లో మొత్తం కాన్స్టెంట్ బుల్లింగ్. నా స్కూల్ లైఫ్ అయిపోయేంతవరకు నాకు తెలియలేదు అది బుల్లింగ్ అనే విషయం. ఎందుకంటే దాని గురించి కూడా మాట్లాడడం మనం స్కూల్లో ఒకప్పుడు. ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఒకప్పుడు ఆ లాంగ్వేజ్ కూడా లేదు, ఒకప్పుడు ఆ మాటలు కూడా మాట్లాడడం మనం. సో ఈ బుల్లింగ్ అంతా ఎలా జరుగుతుంది? టీచర్లు కరెక్ట్ ఇట్స్ అ బిహేవియరల్ కరెక్షన్. మీ బిహేవియర్ రైట్ చేస్తున్నాం, మీరే మారాలి, మీరే నేర్చుకోవాలి. టీచర్ల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరూ ఇదే చెప్తారు. సో అది ఎంత డ్యామేజ్ చేస్తుంది ఒక వ్యక్తి మానసిక స్థితిని అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. అంటే ఒక 2 డబ్బాలు చేసేసి స్త్రీ పురుషులు ఇలాగే ఉండాలి, ఈ డబ్బాల్లోనే ఉండాలి, ఈ డబ్బాలు దాటి బయటికి వస్తే ఇంత రకమైన హింస, ఇంత రకమైన వివక్ష, అణచివేత ఉంటుంది అనేది ఎంత భయంకరమైన పరిస్థితి. పేరెంట్స్ కి మీరు చెప్పినప్పుడే తెలిసిందా, వాళ్ళకి ముందే అర్థమైందా? లేదు లేదు, ఏ పేరెంట్ కూడా సమాజంలో పిల్లలంటే దే ఆర్ లైక్ వాల్యుబుల్ పొసెషన్స్. అండర్స్టాండ్ దట్. అంటే సంబంధాలు ఎలా ఏ స్థాయిలో ఉన్నా కానీ ప్రెస్టేజ్, స్టేటస్, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యట్లేరు, పిల్లల లైంగికత్వం, లింగమే పక్కకు పెడితే అసలు ఏం చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకు నన్ను డాక్టర్ చేయాలని ఉండేది, నేను చెయ్యను, నేను ఆర్ట్స్ చదువుతాను, నాకు సోషల్ సైన్సెస్ ఇంట్రెస్ట్, నేను సోషల్ సైన్సెస్ చదువుతాను అన్నాను. సో అదే ఒక పెద్ద విషయం. సో అయ్యో డాక్టర్, ఇంజనీర్ కాకుండా ఈ పనికి మళ్ళీ ఆర్ట్స్ చదివితే ఎలా, నా కొడుకువి సమాజంలో ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, అదే పెద్ద విషయం. అలాంటి ఒక సమాజంలో, అలాంటి ఒక ప్రెషర్, సోషల్ ప్రెషర్ పెట్టి ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు అయ్యో ఆడ మగ కాకుండా ఉండొచ్చు, లేదా మగవాడయ్యి ఉండి మగవాడిని ఇష్టపడవచ్చు అనే ఆలోచన కూడా దగ్గరికి రానివ్వడం చాలా కష్టమైన పని. అది సో ఈ ఇష్యూ మీరు పేరెంట్స్ ముందు పెట్టినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు మరి? సాధారణంగా నా విషయంలో కొంచెం అదృష్టం ఏంటి అంటే దే డిడ్ నాట్ గెట్ వాయిలెంట్. హింసకు ఏమీ తావివ్వకుండా, కానీ ఇలా నువ్వు ఏం చేస్తున్నావు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, ఇది ఎవరో నీకు నేర్పించారు, ఇదే వాదన వస్తుంది. ఎవరో నేర్పించారు, ఇది మన సంస్కృతి కాదు, పక్క నుంచి తెచ్చుకున్నావు, నేను ట్రీట్ చేయవచ్చు. సో వీటికి సింపుల్ లాజిక్ చెప్పాలి అంటే, నేర్పించడానికి మనము వ్యక్తిగా నేను ఒక విలింగ సంపర్కుల సమాజంలో, హెటరోసెక్షువల్ సమాజంలో పుట్టి కేవలం స్త్రీ పురుషుల సంబంధాలను మాత్రమే చూస్తూ పెరిగిన నేను ఇంకో మగతన్ని ప్రేమించవచ్చు లేదా సెక్షువల్గా అట్రాక్ట్ అవ్వచ్చు అనేది నాకు ఎవరు నేర్పిస్తారు? ఇంకో మగతనికి స్త్రీకి సెక్షువల్గా అట్రాక్ట్ అవ్వాలని ఎవరు నేర్పించారు? నేర్పించలేదు కదా ఎవరు.
సో ఫ్రెండ్స్ దగ్గరికి వద్దాం. ఫ్రెండ్స్ మామూలుగా చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్తోనే కలిసి తిరగడం, ఆడుకోవడం, పెరగడం జరుగుతూ ఉంటాయి. సో ఒక్కసారి వాళ్ళకి ఈ విషయం తెలిసినప్పుడు మీరే ఏదో ఒక టైంలో నేను కావాలి నాకు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకు, నాకు నేనుగా తెలియాలి అనుకున్న వాళ్ళకు చాలా మందికి నేనే పోయి కలిసి చెప్పాను కూడా. సో ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకునే ఇది ఎక్కువ ఉంటుంది అంటారు. ఇస్ ఇట్ ట్రూ ఇలాంటి విషయాలు? నో ఐ విల్ నాట్ బై ఇట్. ఎందుకంటే ఫ్రెండ్స్ అయినంత మాత్రాన ఏదో ఆలోచించేస్తారు, అర్థం చేసుకుంటారు అనుకోవడం పొరపాటు. ఆ ఫ్రెండ్స్ కూడా ఇదే సమాజంలో భాగం, ఈ తల్లిదండ్రుల వాళ్ళు కూడా ఇదే సమాజంలో భాగం కాదు అనడానికి ఆస్కారమే లేదు అక్కడ. సో అలాంటి సమాజంలో వాళ్ళకు కూడా అయ్యో నా ఫ్రెండ్ ఇలాంటి వాడు అంటే వాళ్ళని చులకనంగా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇందాక అవినాష్ చెప్పినట్టు ఇక్కడ కేవలం నేనేమనుకుంటున్నాను, నా ఆలోచన ఏంటి, మనం చాయిస్ అని మధ్య చాలా చక్కగా మాట్లాడతాం కదా. ఆ చాయిస్ అనేది ఏమి ఇండిపెండెంట్ లేకపోతే గాలి నుంచి ఊడిపడదు కదా. నీ చాయిస్, పర్స్పెక్టివ్ నువ్వు యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం, నీ ఆలోచనలు అన్నీ కూడా నువ్వు ఎలాంటి సమాజంలో జీవిస్తున్నావు అనే దానికి ఆధారపడి నిర్మించబడతాయి. దాన్ని బట్టి నిర్మించబడతాయి ఆలోచనలన్నీ కూడా, చాయిసెస్ అన్ని కూడా, పర్సెప్షన్స్ అన్ని కూడా దాన్ని బట్టి నిర్మించబడతాయి. సో అలాంటి సమాజంలో ఉన్న వాళ్ళు ఇంకొకరిని వాళ్ళకు భిన్నంగా ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయడం నచ్చినా నచ్చకపోయినా చాలా కష్టమైన పని. ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా వాళ్ళు ఉన్నారు, నాతో మాట్లాడడం ఆపేసిన వాళ్ళు ఉన్నారు. సో పూర్తిగా మాక్ చేసేవాళ్ళు, హేట్ మెసేజెస్ రాసేవాళ్ళు అన్నీ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు కామన్గా నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తను నాతో మాట్లాడకపోతేనే ఒక రోజంతా మనం బాధపడతాం. ఎందుకంటే ఒక దగ్గరగా ఉండే ఒక మనిషి సడన్గా ఇలా చేశారని. సో ఇది ఒక రోజు 2 రోజులు కాదు, వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. లైక్ తను చెప్పారు ఇప్పుడు హేట్ మెసేజెస్ కానీ, డాక్టర్ దగ్గర తీసుకెళ్తానడం కానీ, లేదా కంప్లీట్గా అవాయిడ్ చేయడం కానీ. మెంటల్గా ఇది చాలా స్ట్రగుల్ కదా, చాలా స్ట్రెస్ ఉంటుంది కదా. మెంటల్గా చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ అంటే ఈ టైంలో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వీల్ గెట్ గే ఫ్రెండ్స్ వెరీ ఈజీలీ. సో గే ఫ్రెండ్స్, ఇప్పుడు గే ఫ్రెండ్స్ దొరకడం మనకి ఈజీ. సోషల్ నెట్వర్కింగ్ చాలా పెరిగిపోయింది, ఇంటర్నెట్ చాలా ఫాస్ట్ ఉన్నాయి, మన ఫ్రెండ్స్ని తొందరగా మనం సంపాదించుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు 1986 గురించి అప్పటి నుంచి ఇప్పుడు తర్వాత 20 years మాట్లాడితే లిటరల్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్. అది ఎట్లా అండి, ఎంత భయంకరమైన పరిస్థితి ఉండేదంటే మేము అసలు పొరపాటున పుట్టామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ అంటే మేము కన్ఫ్యూజ్డ్ మా సెక్షువాలిటీ. అంటే మేము పొరపాటున మేము కలిసిన వాళ్ళందరూ ఇదే ఫస్ట్ అనేది మేము పొరపాటున పుట్టామేమో, ఇట్లా దేవుడు మమ్మల్ని ఏదో తప్పు చేసినందుకు మాత్రమే ఇట్లా పుట్టించాడేమో. అసలు ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ మీరు అప్పుడు పరిస్థితి ఇంత డెవలప్ అయిన సమాజంలో కూడా ఇప్పుడు మేము చేసే గ్రాస్ రూట్ లెవెల్ కమ్యూనిటీలో స్టిల్ పీపుల్కి వాళ్ళ ఓన్ సెక్షువాలిటీ మీద వాళ్ళకి క్లారిటీ లేదు. ఈవెన్ బీయింగ్ ఏ గే వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటున్నారు కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే దే డోంట్ వాంట్ టు హర్ట్ దేర్ పేరెంట్స్. ఇప్పటికి చాలా ఉన్నాయి. వాళ్ళకి ఎట్లా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులని కానీ, వాళ్ళ కుటుంబాన్ని కానీ, వాళ్ళ సరౌండింగ్స్ కానీ ఎప్పుడు బాధ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. సో ఎటువంటి స్ట్రగుల్స్ అయినా మనమే ఉన్నాం కదా. సో నేను చెప్పినట్టు ఏంటంటే ప్రతిదీ ఒక ముసుగేసుకుని బతుకుతున్న సమాజం మాది. మేము ముసుగులేసుకుంటాం. ఈరోజు సాక్షికి వచ్చాము అంటే ఓపెన్గా మేము ఏం మాట్లాడుతున్నామో వాట్ వీఆర్ అనేది ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. మమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు మాట్లాడాలి అని మేము కోరుకుంటాం. సో కనీసం ఆ రోజు మేము 5 ముందుకు రాకపోతే ఈ రోజు ఈ లక్షల మంది వచ్చేవాళ్ళు. నేను అనేది ఏంటంటే ఎప్పుడు ముసుగు వేసుకొని బతకొద్దు. ఎన్ని సంవత్సరాలు మనం ముసుగు వేసుకొని బతుకుతాం. ఆ ముసుగు తీసేసేయండి, బయటకు రండి. సమాజంలో మేము భాగమే, మాకు హక్కు ఉంది. మేము ఈ దేశంలో పౌరులం. మాకు బాధ్యతలు ఉన్నాయి, మాకు బంధాలు ఉన్నాయి, మాకు అనుబంధాలు ఉన్నాయి, మాకు ఒక ఫ్యామిలీ ఉంది. కాబట్టి ముసుగు తీసేసేసేయండి, ఎలా ఉన్నారో అలా బతకండి. లాయర్ షకీల్ మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. షకీల్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు matrimonial.com లో వచ్చిన ఒక పెళ్లి ప్రకటన గురించి. మిస్ అయిందండి. ఒక మదర్ తన కొడుకుకి ఒక వరుడు కావాలి అని ఒక ప్రకటన ఇచ్చారు. సో గేజ్ అనే వాళ్ళు కూడా తప్పు కాదు, వాళ్ళ కోసం కూడా పోరాటం చేస్తున్నాం అని చెప్పి మనతో పాటు చాలా మంది ఈరోజు డిస్కషన్లో పాల్గొన్నారు. సో వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు బాధపడుతున్నారు ఇంకా, ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎందుకని చట్టబద్ధత కల్పించట్లేదు అనే విషయం గురించి మీరేమంటారు? అవునండి, ఇంకా యాక్సెప్టెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉంది. ఇంకా జ్యుడిషియల్ కూడా ఇంకా క్లియర్ గా వాళ్ళు లేరు. లోవర్ జ్యుడిషియరీలో ఇంకా చాలా మంది బయటికి రావట్లేదు. వాళ్ళు వచ్చేసి కొంచెం మనం కోర్టుకి వెళ్తే
తెలుస్తుంది వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది రోల్ ఆఫ్ జ్యుడిషియరీ హియర్ అని. సో చాలా మంది బయటికి రావట్లేదు అని చెప్తున్నారు, బట్ వచ్చిన వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు మన కృష్ణ గారు. అంటే అలా వచ్చిన మేము హోమోసెక్షువల్స్ లేదా గేస్ లేదా లెస్బియన్స్ అని మాట్లాడి వచ్చిన వాళ్ళకే ఇప్పటిదాకా చట్టబద్ధత రాకపోవడాన్ని, సమాజం వాళ్ళ పట్ల చూపిస్తున్న వివక్షని వాళ్ళు ఇప్పటివరకు మాట్లాడుతున్నారు. సో ఎందుకనంటారు ఈ వివక్ష ఇంకా ఎంతకాలం అనేది వాళ్ళ ప్రశ్న, దీనికి ఏం చెప్తారు? ఒక పబ్లిక్ మూమెంట్ రావాలండి. సివిల్ సొసైటీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవి పబ్లిక్ మూమెంట్ బిల్డప్ చేస్తేనే ఆ సొసైటీలో యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇంక్లూజివ్ కావాలంటే మనము ప్రెషర్ బిల్డప్ చేయాలా, తర్వాతనే యాక్సెప్టెన్స్ లెవెల్ అన్ని సిస్టమ్స్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ షకీల్ గారు. వెల్కమ్. సో నవదీప్, కామన్గా ఒక 20 years వచ్చేటప్పటికి అమ్మాయికైనా అబ్బాయికైనా మ్యారిటల్ థాట్ ఉంటుంది, లేదా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇంకా పెళ్లి వయసు వచ్చిందనో పెళ్లి చేయాలనో అదనో ఇదనో. సో మీరు పెళ్లి అనేదాన్ని ప్రిఫర్ చేస్తారా, లేదు పెళ్లి అనేది తెలియకుండా ఎలాగో చట్టబద్ధత లేదు కాబట్టి లివింగ్ టుగెదర్ అనే రిలేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? ఎలా ఉంటుంది అసలు ఆలోచన? గే కమ్యూనిటీలో కూడా అందరూ పెళ్లి చేసుకోవాలి, అందరూ పెళ్లి చేసుకుంటేనే ఇది అనేది లేదు. పెళ్లి మీద డిఫరెంట్ క్రిటిక్ ఉంది. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా గే మూమెంట్లో, క్వేర్ మూమెంట్లో ఒక రకమైన డిస్కోర్స్ ఉంది పెళ్లి గురించి, పెళ్లికి సంబంధించింది. సో అందరూ పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకునేది లేదు ఒకటి. ఎందుకంటే ఒక విషయం, పెళ్ళి అనేది ఒక అణిచివేతకు గురి చేసే వ్యవస్థ. స్త్రీని తక్కువగా పురుషుణ్ణి ఎక్కువగా చూపిస్తూ దశాబ్దాల శతాబ్దాల తరబడి స్త్రీలను అణిచివేస్తూ వాళ్ళు ఏం చేయాలో చేయకూడదు అని చెప్పి ఒక హింసాత్మకమైన పవర్ స్ట్రక్చర్తో కూడుకున్న హైరార్కియల్ ఎక్స్ప్లాయిటేటివ్ వివక్షతో కూడుకున్న వ్యవస్థ. అలాంటి ఒక వ్యవస్థని ఆల్రెడీ వివక్షకు గురయ్యే మేము ఎందుకు సెకండ్ చేయాలనే పెద్ద డైలాగ్ నడుస్తుంది. అది కూడా పెళ్లి అనేది అంటే వివక్ష అనేది మీ అభిప్రాయం? నా అభిప్రాయం కాదు, కేవలం నా అభిప్రాయం కాదు. ఇక్కడ దాని యొక్క చరిత్ర, దాని యొక్క కల్చరల్, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక కాంటెక్స్ట్ అంతా కూడా ఆ ధోరణిలోనే చాలా డెవలప్ అయిన కల్చర్ లో ఉన్నాం మనం ఇప్పుడు అంటున్నాం. సో అలా ఉందంటారా వివక్ష? నేను వ్యక్తుల యొక్క వ్యక్తిగత పెళ్లి సంబంధాల గురించి మాట్లాడట్లేను. నేను కేవలం పెళ్లిని ఒక లార్జర్ హిస్టారికల్ కల్చరల్ కాంటెక్స్ట్ లోనే మాట్లాడుతున్నాను. ఆ కాంటెక్స్ట్ లో చూసుకుంటే పెళ్లి అనేది ఎక్స్ప్లాయిటేటివ్. ఒక పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాస్ట్ లోనే పెళ్లి జరగాలి, ఒక రిలీజియన్ లోనే పెళ్లి జరగాలి, పర్టికులర్ జియోగ్రఫికల్ లొకేషన్స్ లో పెళ్లి జరగాలి. ఇంతకు ముందు మనం ఈ డెబేట్ స్టార్టింగ్ లో అనుకున్నాం ఆ కాస్ట్ పెట్టడం ఎంత పెద్ద విషయం అనేది. ఎందుకు అంటే ఆ పెళ్లి అనేది ఇన్బౌండ్, అంటే ఆ పెళ్లిలో ఇన్బౌండ్ ఏంటి, ఒక కాస్ట్ లో ఇప్పుడు పోరాటం ఏంటి, క్యూర్ పోరాటం అంతా పెళ్లి అంటే కేవలం ఆడ మగ మధ్య కాదు, ఆడ మధ్య కూడా ఉండొచ్చు. సంబంధాలంటే కేవలం ఆడ మగ మధ్య కాదు, మగ మధ్య ఉండొచ్చు, ఆడ మధ్య ఉండొచ్చు. సో ఒకటి మనం ఇక్కడ ఆ స్వతంత్రం గురించి మాట్లాడుతున్నాం, అంత స్వతంత్రం గురించి మాట్లాడుతున్నాం, అన్ని రకాల వివక్షలు తీసేయడం గురించి మాట్లాడుతున్నాం. అలాంటి ఒక సందర్భంలో ఈ వివక్షతో కూడుకున్న ఇలాంటి వ్యవస్థను తీసుకోవడం ఒకటి. కానీ ఇది వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఇష్టం, ఇది పెళ్లి చేసుకోవడం, అది కాదని నేను అనట్లేను. సో దీన్ని ఒక వ్యక్తిగత విషయంగా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇందులో ఇక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోదలుచుకోలేదు, నేను పెళ్లి అనే వ్యవస్థ నేను నమ్మను, నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నాకు రేపు నాతో ఒక ఫ్రెండ్ ఉంది, నేను సెక్షువల్గా రొమాంటికల్గా ఇన్వాల్వ్ అయిన, ఆడ కావచ్చు మగ కావచ్చు ఎవరైనా కావచ్చు, నేను కేవలం మంచి స్నేహితుడు కావచ్చు, నాతో కలిసి జీవితం చేస్తున్నాడు, నన్ను నేను చూసుకుంటున్నా, నామ చూసుకుంటుంది, నాకు రోగం వచ్చింది, జబ్బు చేసింది, నేను చనిపోతాను. నేను చనిపోతే నేను ఆ వ్యక్తిని నా ఫ్యామిలీగా కన్సిడర్ చేయదలుచుకున్నాను. నా తర్వాత వచ్చే బెనిఫిట్స్ అన్న ఆ వ్యక్తికి వెళ్ళాలనుకుంటా. నేను నా కుటుంబంలో వ్యక్తులకు కేవలం నా రక్త సంబంధికమైనందున నా కుటుంబం వాళ్ళకి కాకుండా నన్ను యాక్చువల్లీ చూసుకొని నాతో పాటున్న నేను కనెక్ట్ అయ్యే ఒక వ్యక్తికి వెళ్ళాలని నేను అనుకుంటాను. కానీ పెళ్లి అనే ఒక విషయం దాన్ని అడ్డుకుంటుంది. ఎందుకు? పెళ్లి చేసుకుంటే రక్త సంబంధాలు ఉంటేనే మీ సంబంధాలు, మీ లీగాలిటీ ఆఫ్ రిలేషన్స్ అక్కడికే వస్తాయి. లేకపోతే మీ రిలేషన్షిప్స్ లీగల్ కాదు. మీ ఫ్యామిలీ ఏంటి, మీ ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది, బెనిఫిట్స్ ఎవరికి వెళ్తాయి, అన్నిటిని డిసైడ్ చేసేది పెళ్లి. అలాగే పెళ్లి అనేది ఒక భారతీయ కాంటెక్స్ట్లో తీసుకున్న, లీగల్ కాంటెక్స్ట్లో తీసుకున్నా కానీ అంత సాధారణమైన విషయం ఏమీ కాదు. అంటే బ్లాక్ అండ్ వైట్, మంచి చెడు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఏళ్ల తరబడి నుంచి ఎంతో పెద్ద డెబేట్ నడుస్తుంది. అంటే ఇన్ని మ్యారేజ్ యాక్ట్లు కావచ్చు, ఏజ్ కన్సెంట్ కావచ్చు, మెరైటల్ రేప్ డిస్కషన్ ఇంకా నడుస్తుంది. ఈ దేశంలో మెరైటల్ రేప్నే ఒప్పుకోరండి. నేను పెళ్లి అని ఎందుకు అడుగుతాను? ఇంకా అంటే మనం లా ప్రకారం వెళ్ళొద్దండి. ఎట్లా అంటే మనం చెప్పేది ఏంటంటే లా ప్రకారం వెళ్ళొద్దు. మనం ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక ఇష్యూ వస్తుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉంటాయి.
నవదీప్కి సొంత అభిప్రాయం ఉండొచ్చు పెళ్లి మీద, కొంతమందికి పెళ్లి మీద చాలా గౌరవం ఉండొచ్చు, కొంతమందికి వెరీ రీసెంట్ మా ఫ్రెండ్స్ 2 days బిఫోర్ ఇక్కడ పెళ్లి లీగల్గా లా ప్రకారం ఇక్కడ లీగల్ కాదు కాబట్టి ఇద్దరు అమెరికా వెళ్ళి లీగల్గా పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళు ఎంత స్ట్రగుల్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అలాంటి కేసెస్ ఎక్కువ ఉంటాయా ఇక్కడ లీగల్ కాదు కాబట్టి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు? యా, ఈవెన్ వి థాట్ లైక్ దట్. ఈవెన్ మేము అనుకుంటాము ఈ సొసైటీలో మీ కమ్యూనిటీ చూడండి, ఇప్పుడు మాకు యాక్సెప్టెన్స్ అయిన తర్వాత కూడా మన సమాజంలో లీగల్గా యాక్సెప్టెన్స్ లేదు, పెళ్ళి అనేది మ్యారేజ్ రైట్స్ లేనప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎందుకు మనం ఉండాలి, పెళ్ళి అనేది ఒక సాంప్రదాయము, పెళ్లితోటి ఒకటి అవుదాము అనేది కోరికలు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మేమేమనుకుంటామంటే ఇప్పుడు ఈ సొసైటీ మనకి ఇండియా మన భారతదేశంలో మనకు ఒప్పుకున్నప్పుడు వేరే దేశంకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. సో అలా వెళ్ళిపోయి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ నేను ఈ 30 years ఈ 29 సంవత్సరాల ప్రయాణంలో చాలా మంది ఏ కంట్రీలో అయితే యాక్సెప్టెన్స్ ఉందో అక్కడికి వెళ్ళి లీగల్గా మ్యారేజ్ చేసుకొని కలిసి బ్రతుకుతున్నారు. సో ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, మా విషయం ఇస్ టోటలీ డిఫరెంట్. వీఆర్ యాక్సెప్టెడ్ బై ఫ్యామిలీస్. మా విషయంలో ఎప్పుడు క్వశ్చనింగ్ లేదు. సో మాకు కాకపోతే ఏంటంటే సెన్సిటైజ్ చేయడానికి, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి మాకు 15 సంవత్సరాలు పట్టింది. బట్ టుడే మై పేరెంట్స్ నెవర్ ఆస్క్ మీ వై యూ డిడ్ంట్ గెట్ మ్యారీడ్, నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అని అన్నారు. బట్ మై పేరెంట్స్ మోర్ దెన్ హ్యాపీ. మా అమ్మ మా తల్లిదండ్రులు ఇంకా హ్యాపీ ఉంటారు, నువ్వు చేసుకోకపోతే సంతోషం. ఎందుకు? బికాజ్ ఎవరు చూడనంత గొప్పగా నా తల్లిదండ్రులు నేను చూడగలుగుతున్నాను కాబట్టి దే ఆర్ ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు. సో థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ గారు, నవదీప్ గారు, సో మా చర్చలో పాల్గొని మనం చూసిన యాడ్ గురించి అలాగే మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకున్నారు. ఏమైనా మీరు ఎంత పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఇక్కడ సూసైడ్స్ చేసుకుంటున్నారు, అండ్ మీ హక్కులు కూడా మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది సాక్షి. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. స్టే విత్ us.